ఫ్రెండ్స్, ఏదైనా ఒక పెద్ద బిజినెస్లో దిగాలి అంటే మన భారతదేశంలో వాటి డిమాండ్ ఎంత ఉంది, దానికి తగ్గ సప్లై ఉందా లేదా, డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉందా, లేకపోతే డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ ఉందా, ఇవన్నీ చూడాలన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ ఏంటి అంటే మనకి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ అన్నమాట. ఎకో ఫ్రెండ్లీ. దీని గురించి మనం 2 సార్లు వీడియో చేశాము. ఇది ఒక అద్భుతమైన బిజినెస్. ఎందుకంటే మన భారతదేశంలో ఒక రోజుకి 1,00,000 టన్నులు క్యారీ బ్యాగులు అవసరం. ఒకే ఒక రోజుకి 1,00,000 టన్నులు. 1 టన్ను అంటే మీకు 1000 కేజీలు అన్నమాట. అంటే 1,00,000 టన్నులు అంటే ఒకసారి ఊహించుకోండి. ఒక్క రోజుకే అవసరం అన్నమాట. అయితే సంవత్సరానికి ఎంత అవసరం? కనుక ఇప్పుడు ప్లాస్టిక్ మ్యాక్సిమం తగ్గిస్తూ రావాలనేది మన భారతదేశ లక్ష్యం అన్నమాట. అంటే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్సే యూజ్ చేయాలని ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది కలిగిస్తున్నారు. కాకపోతే ఆ డిమాండ్కి తగ్గ సప్లై అయితే ప్రస్తుతానికి లేదు. మనకి 20,000 టన్నులో ఎంతో తయారీ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది బయోడిగ్రేడబుల్. ఇప్పుడు 1,00,000 టన్నులు అంటే మీకు తయారు చేయాలి కదా, మొత్తం మారాలంటే. కనుక ఇది ఒక మంచి బిజినెస్ అన్నమాట. ఇది మీ ప్రాంతంలో ఎన్ని షాప్స్ ఉంటాయి? ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న తోపుడు బండ్ల మీద ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, కాయగూరలు అమ్మేవాళ్ళు కావచ్చు, ఏది కొన్నా కూడా క్యారీ కవర్ కంపల్సరీ అవసరం. మీరు కిరాణా షాప్కి వెళ్తే క్యారీ బ్యాగ్ అవసరం, ఏమి కొన్నా క్యారీ బ్యాగ్స్ అవసరమే. సో అంతే కదా. ఒక చిల్లర అంటే చిన్న ఇప్పుడు బోండాలు, బజ్జీలు, మీకు చిన్న బండ్ల దగ్గర నుంచి నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఏది కొన్నా కూడా అది కంపల్సరీ క్యారీ కవర్లో వేసి ఇవ్వడమే మనకి అవసరం జనాలకు కూడా. ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ లేని చోట అంటూ లేదు. ఇది విలేజ్, సిటీ అని కాదు, ఎక్కడైనా సక్సెస్ కొట్టుద్ది అనమాట ఈ బిజినెస్. ఈ బ్యాగ్ ఎంతగా దొరుకుతుంది మీకు? 170 రూపాయలకి దొరుకుతుంది. బయట అదే బ్యాగ్ 250 రూపాయలకి అమ్ముతున్నారు కిలో అనమాట. అంటే ఎంత మార్జిన్ ఉంది? 80 రూపాయల దాకా కిలో మార్జిన్ ఉంది. కాకపోతే దీంట్లో హోల్సేలర్ మార్జిన్, రిటైలర్ మార్జిన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఒక 10 రూపాయల కిలో మీద మీరు మార్జిన్ పెట్టుకున్నా చాలు. ఒక రోజుకి ఈజీగా 500 కేజీలు అమ్మినా కూడా 5,000, నెలకు 1,50,000. 500 కేజీలు అంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు వచ్చి మీ దగ్గర 2 కిలోలు, 3 కిలోలు అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న కొన్ని ఐటమ్స్, ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయండి, 50 రూపాయలకి పళ్ళు కొంటే దానికి చిన్న క్యారీ బ్యాగ్ ఇస్తారు. అదే 200 రూపాయలకి పళ్ళు కొంటే పెద్ద క్యారీ బ్యాగ్ అవసరం కదా. సో ఒక షాప్ నిర్వహించే వాళ్ళకి అన్ని బ్యాగ్స్ అవసరము, అది కూడా ఎక్కువ కిలోల్లో అవసరం అనమాట. ఇది ఒకటి. హోటల్స్ అన్న అంతే కదా, 2 పార్సల్ తీసుకుంటున్నారు, 2 ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే చిన్న కవర్లో వేసిస్తారు. ఇడ్లీ, దోశ, పూరి ఇవే మొత్తం తీసుకుంటే ఇంకో పెద్ద క్యారీ కవర్ అవసరం. కిలోలు హోటల్స్ వాళ్ళే వాడేస్తారనమాట. 500 కిలోలు అనేది పెద్ద విషయం కాదు. సిటీలో అయితే 1000 కిలోలు కూడా సేల్ చేయొచ్చు. 1/2 కిలోది అంటే ఇంకొకటి రేట్ కూడా నేను చెప్పింది, 1/2 కిలోది ఒక రేటు ఉంటుంది, 1/2 కిలోది ఒక రేటు ఉంటుంది, కిలో పట్టే క్యారీ కవర్ ఒక రేటు ఉంటుంది. ఇలా రకరకాల రేట్స్తో ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎక్కడ కొనాలి? హైదరాబాద్లోనూ పరిశ్రమ ఉంది, ఒంగోలులోనూ పరిశ్రమ ఉంది, ప్రకాశం డిస్టిక్, చెన్నైలోనూ పరిశ్రమ ఉంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి బయోడిగ్రేడబుల్ కవర్ మ్యానుఫ్యాక్చరర్ అని కొట్టండి, డైరెక్ట్గా కంపెనీ అడ్రస్, ఫోన్ నెంబర్తో సహా వచ్చేస్తుంది. మంచి బిజినెస్ ఇది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.